Hey guys, Seth and Vishnu here from Food Monk. So ఈ రోజు మనం గోదావరి జంక్షన్ కి వచ్చేసాము. బోన్లెస్ పీసెస్, బోన్ పీసెస్ అన్ని పీసెస్ కలిపి పీసు ఇందాక నేను పైనుంచి వేస్తే జీడిపప్పులన్నీ నీకు పడ్డాయి. అది బాగా గుర్తుపెట్టుకున్నాను నేను. సర్లేరా తిను. థ్యాంక్ యూ. నాకు ఈ మసాలా, చాపత్రి, బగారాకు, మన రాయదుర్గం గచ్చిబౌలిలో ఉంటుంది. షాగోస్కి ఇంకా పక్వాన్కి మధ్యలో ఉంటుంది. Hey guys, Seth and Vishnu here from Food Monk. సో ఈరోజు మనం గోదావరి జంక్షన్కి వచ్చేసాము. సో గోదావరి జంక్షన్ ఏంటంటే టేక్ అవే జాయింట్. మన రాయదుర్గం గచ్చిబౌలిలో ఉంటుంది. షాగోస్కి ఇంకా పక్వాన్కి మధ్యలో ఉంటుంది. సో ఏంటి దీని స్పెషాలిటీ అంటే క్విజిన్, వీళ్ళు చూస్ చేసుకున్న క్విజిన్ ఏంటంటే గోదావరి నది ఫ్లో అవుతుంది కదా, అటుపక్క బ్యాంక్ ఇటుపక్క బ్యాంక్ అంటే ఆంధ్ర తెలంగాణ కలిపి క్విజిన్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. బగారా రైస్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. దాని చుట్టూ కర్రీస్ అడాప్ట్ చేసుకుంటూ వచ్చారనమాట. అండ్ కోడి పులావ్ కూడా బాగా ఫేమస్. సో బగారా రైస్ చుట్టూ ఎట్లాంటి కర్రీస్ పెట్టుకున్నారంటే తెలంగాణ ఇంట్లో ఆంధ్ర ఇంట్లో బగారా రైస్ లో మనం ఏవైతే కర్రీస్ వండుకుంటామో ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు ఏవైతే వండుకుంటామో అవే కర్రీస్ పెట్టారు దీంట్లో. ఆలూ కుర్మా, పన్నీర్ కర్రీ. సో వాటికి ఏం చేశారంటే వాటి ముందు ఆ డిస్ట్రిక్ట్ పేరు యాడ్ చేశారు. పన్నీర్ కర్రీ, ఆర్మూర్ చికెన్ కర్రీ, గోదావరి స్పెషల్ చికెన్ కర్రీ. సో అట్లా దే ప్లేస్డ్ మెనీ కర్రీస్. బట్ బగారా రైస్ ఇస్ ద మెయిన్ సెల్లింగ్ పాయింట్ వాళ్ళకి. ఈ బగారా రైస్ ఇంట్రడ్యూస్ చేస్తూ దాని చుట్టూ కర్రీస్ అడాప్ట్ చేసుకుంటూ అండ్ వీళ్ళు ఓన్లీ టేక్ అవే జాయింట్. ఒక 10 members ని అడ్జస్ట్ చేసే సీటింగ్ కెపాసిటీ కూడా ఉంది ఇక్కడ. సో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ చేస్తారు రీసెంట్ గా. అంటే వాళ్ళు స్విగ్గీ ఇంకా జొమాటోలో కూడా ఉన్నారు. సో వెన్ యూఆర్ పాసింగ్ త్రూ రాయదుర్గం, మనం ఎటు నుంచి అంటే టోలిచౌకి నుంచి గచ్చిబౌలి వెళ్తున్నా ఆర్ మణికొండ నుంచి గచ్చిబౌలి వెళ్తున్నా ఆఫ్టర్ పక్వాన్ బిఫోర్ షాగోస్. సో మ్యాప్స్ లొకేషన్ కూడా పెడతాను, జొమాటో స్విగ్గీ మెనూ లిస్ట్ కూడా పెడతాను. వీళ్ళ రేంజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే 179, 200, 250, 249 అంతే. ఇంతే రేంజ్ లో వండర్ఫుల్ ఎక్సలెంట్ కర్రీస్ ఇస్తున్నారని చెప్పి మనకి మంచి ఫీడ్బ్యాక్. సో ఇది మిలిటరీ కాన్సెప్ట్ అయితే. అవును. సో కంప్లీట్ గా పార్టీ ప్యాక్స్ ఉన్నాయి. అంటే పార్టీ ప్యాక్స్ అంటే ఫ్యామిలీ ప్యాక్ ఉంది, పార్టీ ప్యాక్ ఉంది. ఫ్యామిలీ ప్యాక్ అంటే 4 to 5 members తినొచ్చు. అదే పార్టీ ప్యాక్ అయితే 8 to 9 members దాకా తినొచ్చు. సో పార్టీ ప్యాక్ ఎంత ఉందంటే గోదావరి స్పెషల్ పులావ్ పార్టీ ప్యాక్ 899. సో మినిమం 7 to 8 members తినొచ్చు. 9 members తినొచ్చు. 8 to 9 members. సూపర్. సో మనం ఫస్ట్ కోడి పులావ్తో స్టార్ట్ చేద్దాము. పొగలు వేడిగా ఇప్పుడే బాక్స్ వచ్చినాయి. అంటే బేసిక్గా వీళ్ళ దగ్గర ఓన్లీ టేక్ అవే జాయింట్ కాబట్టి పీసెస్ కూడా ఇట్లా పెద్ద ముక్క ఒకటి అట్లా కాకుండా బోన్లెస్ పీసెస్, బోన్ పీసెస్ అన్ని పీసెస్ కలిపి పీసు.
చాలా అది తినలేదు. ఇప్పుడు ఓకేనా? హ్యాపీ, సాటిస్ఫై. సో పులావ్లోంచి ఇది బయట తీయాలి బాగా రా. అదే నోటి కింద పడితే అప్పుడు వస్తుంది మజా. అబ్బో అసలు చాలా అది ఆకు బాగా కారంగా ఉంటుంది. అండ్ బై ద వే, అవునా? యా, సో మంచి పచ్చిమిర్చి, కంప్లీట్గా ఆంధ్ర స్టైల్ పులావ్. అండ్ ఈ సెటప్ ఎందుకంటే బాక్సెస్లో ఎందుకు చూపిస్తున్నామంటే వీళ్ళ టేక్ అవే జాయింట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ షూట్ పెట్టుకోవడం కంటే ఆల్రెడీ ఇక్కడికి అండ్ ఈ వచ్చేసి బాక్స్ నిండా. సో భీమవరం కోడి పులావ్ 249. ఓకే. సో దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 8 to 10 pieces ఆఫ్ చికెన్ అయితే పడి ఉంటుంది మొత్తం అన్ని బోనస్ పీసెస్. మంచి లవంగాలు. అండ్ బాస్మతి రైస్ కాదు ఇది. ఈ రైస్ తో పులావ్ తింటేనే ఆ మజా ఉంటుంది. నాట్ విత్ బాస్మతి రైస్. బాస్మతి రైస్ తో బిర్యానీ తినాలి, పులావ్ అనేది చుట్టుముచ్చాలతోనే తినాలి. మంచి చెక్క లవంగం ఘాటు బాగా తెలుస్తుంది. కలర్ చూసి ఎక్కువ కారం ఉంటుందేమో అనుకున్నాను, అసలు చాలా బాగుంది, కమ్మగా. చికెన్ పీసెస్ కూడా బాగా అంటే నీకు ఆ ఫ్లేవర్ వెళ్ళింది. ఎందుకంటే ఆ వాటర్తో బాయిల్ చేస్తారు కదా, ఆ ఫ్లేవర్ బాగా వెళ్తుంది. వావ్, చాలా బాగుంది. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే బాస్మతి రైస్ అవ్వకపోవడమే దీని మెయిన్ అడ్వాంటేజ్. అవునా? అండ్ కొంచెం రైతా కానీ పెరుగు కానీ ఉంటే అసలు దిస్ వుడ్ హ్యావ్ బీన్ సూపర్ కాంబినేషన్. అదిరిపోతుంది అసలు. ఐ జస్ట్ విల్ పంపిస్తారు. ఎట్లయినా మీరు దీని పాటు రైతా కంపల్సరీ వెళ్తుంది. షేర్వా ఇంకా రైతా కంపల్సరీ వెళ్తుంది. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అంటే 249కి పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్కి ఈ మాత్రం పులావ్ క్వాలిటీ ఇంకా క్వాంటిటీ రావడం నిజంగా ఇప్పుడు అంటే ఏదైతే తెలుగు ఫుడ్ సర్వ్ చేస్తున్న రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో దిస్ కెన్ గో ఇన్ టు దట్ లీగ్. అంటే మంచి ఇలానే కన్సిస్టెన్సీ వాళ్ళు మెయింటైన్ చేస్తే, ఇదే క్వాలిటీ ఇదే క్వాంటిటీ మెయింటైన్ చేస్తే. చాలా చోట్ల ఏమంటుందంటే క్వాలిటీ ఎక్కువైపోయి క్వాంటిటీ ఉండదు, కొన్ని చోట్ల క్వాంటిటీ ఎక్కువైపోయి క్వాలిటీ తగ్గుతుంది. అలా కాకుండా కరెక్ట్ రెండు బ్యాలెన్స్డ్లో ఉంది. నెక్స్ట్ వీళ్ళ సిగ్నేచర్ డిషా బగారా రైస్. సో మంచి ప్లేన్ ఫుడ్ ఇది కదా. ఇందాక నేను పైనుంచి వేస్తే జీడిపప్పులని నీకు పడ్డాయి, అది బాగా గుర్తుపెట్టుకున్నాను నేను. సర్లేరా తిను. థ్యాంక్ యూ. నాకు ఈ మసాలా, చాపత్రి, బగారాకు. ఓ వీళ్ళు మంచి. ఆహా. సో ఫస్ట్ ఆలు కర్రీతో టేస్ట్ చేద్దాం. ఓకే. ఆలు కుర్మా. ఆలు కుర్మా నైస్. ఈ లోపల ఎవరైనా తీస్తూ ఉంటాం. ఆలులో ఆలు ముక్కలు కాబట్టి నీకు ఎక్కువ వేసినా పర్వాలేదు. ఫ్రైడ్ రైస్ తిన్నావా? బాగుంది. మంచి ఆలు కర్రీ చాలా బాగుంది తెలుసా. ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. ఈ ఆలు కర్రీ పూరీలో కూడా బాగుంటుంది. ఆలు కుర్మా, ఆలు కర్రీ నిజంగా బాగుంది. పెద్ద పెద్ద ముక్కలు చూసినప్పుడు ఉడకలేదేమో అనుకున్నా ఆలు, బట్ చాలా బాగా ఉడికినాయి, మెత్తగా ఉన్నాయి. ఉడకపోవడం అదే బాగా మెత్తగా ఉంది. సో బేసిక్గా రైస్ కన్సిస్టెన్సీ కానీ, బగారా రైస్ కానీ, ఆలు కర్రీ కానీ, గ్రేవీ చాలా బాగుంది. మంచి టేస్ట్, మంచి మసాలా టేస్ట్ తగులుతుంది. అండ్ ఐ గెస్ అవన్నీ రా మసాలాస్ అయి ఉంటాయి. మంచి టేస్ట్ తగులుతుంది. మసాలా కర్రీ కూడా కిచెన్ ఆయన ప్రిపేర్ చేసుకుంటారంట. సో అందుకు ఆ టేస్ట్ అయిపోయింది. సూపర్, వెరీ నైస్. చికెన్ కర్రీ ఐ గెస్ ఇది పాల్వంచ చికెన్ కర్రీయా, పన్నీర్ కాదు ఆర్మూర్ చికెన్ కర్రీ అంతే కదా. ఏ డిస్ట్రిక్ట్? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వచ్చినా. మంచి గ్రేవీ, చాలా బాగుంది. కొంచెం కలర్ చూసి బాగా కారం ఉంటుందేమో అని అనుకున్నాం కానీ అన్ని ఫ్లేవర్స్, మన చికెన్ మసాలా కానీ, గరం మసాలా కానీ, ఆ ధనియాల పొడి, అట్లాంటి ఫ్లేవర్స్ చాలా బాగా తెలుస్తున్నాయి. మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో యాజ్ యూజువల్ ఉంది. రెస్టారెంట్కి వచ్చి తింటున్న ఫీల్ అయితే అసలు నాకు రావట్లేదు. ఆ టొమాటో వేయటం వల్ల కొంచెం నీకు స్వీటర్ సైడ్ కూడా వస్తుంది. అవునా? చాలా బాగుంది. అది కొంచెం ట్యాంగినెస్ ఉంటుంది, అది బాగా తెలుస్తుంది టొమాటో వేయటం వల్ల. సో ఇదే కర్రీ, చికెన్ కర్రీ, ఆర్మూర్ చికెన్ కర్రీ. దగ్గర ఒక 6 to 8 పీసెస్ వచ్చినాయి. ఇద్దరు హ్యాపీగా తినచ్చు. వెరీ నైస్, వెరీ నైస్. అంటే
కమ్మగా ఉంది బేసిక్గా. ముక్కు కూడా చాలా బాగా ఉడికింది అండ్ ఫ్లేవర్స్ కూడా బాగా కరెక్ట్గా తెలుస్తున్నాయి. సో ఇది చికెన్ కర్రీ ప్లస్ బగారా రైస్ కలిపి 279. అవును. ఓకే, బగారా రైస్ ప్లస్ చికెన్ కర్రీ కలిపి 279. ఉట్టి చికెన్ కర్రీ అయితే 239. అవునా? ఉట్టి చికెన్ కర్రీ అయితే 239. నైస్. ఇంకా 230 పెడుతున్నాం కదా, బగారా రైస్ తీసుకుంటే బెటర్. ఉట్టి రైస్ కూడా వచ్చేస్తుంది మంచిగా. అసలు మీ ఇంటి దగ్గర ఉన్నా, మీరు కానీ చిన్న ఫుడ్ జాయింట్ టేస్ట్ చేసి ఉన్నా మాకు మెయిల్ చేయండి, ఆ కింద కమెంట్స్లో చెప్పండి ఎక్కడుందో, మేము షూర్ అక్కడికి వెళ్ళి చేస్తాం. అండ్ ఆల్సో నెంబర్ కూడా ఉంటుంది. మీ ఇంటి దగ్గర రెస్టారెంట్స్ ఏమైనా ఉంటే ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఆర్ కాల్ చేయండి. విల్ కంపల్సరీ అటెండ్ యువర్ కాల్స్. తప్పకుండా మీ సజెషన్స్ తీసుకొని మీ ఇంటి దగ్గర ఇట్లాంటి చిన్న లొకాలిటీస్లో ఏమన్నా ఉంటే విల్ షూర్లీ కమ్ దేర్ అండ్ షూట్ ద వీడియో ఫర్ దెమ్. సో నెక్స్ట్ ఇంకోటి, ఇంత టేస్టీగా కుక్ చేసే చెఫ్ని, ఇంత చిన్న స్టార్ట్అప్స్ పెట్టి ఇంత క్వాలిటీ ఫుడ్ ఇష్టం మనం సపోర్ట్ చేయాలి. తప్పకుండా చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ బగారా రైస్ రీఫిల్. సో వీళ్ళ దగ్గర బగారా రైస్ ఈజ్ ద సిగ్నేచర్ డిష్. సో దాంట్లోకి డిఫరెంట్ కర్రీ ఆప్షన్స్. మటన్ ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు, బట్ మటన్ అవైలబుల్గా ఉంటే మటన్ కూడా యాడ్ అవుతుంది. తింటారా? కానీ రైస్ క్వాలిటీ బాగా ఇస్తున్నారు కదా. 1 2 3 4 5 6 నాకు వస్తుంది కదా ఇవన్నీ. సో ఇదేం చికెన్ కర్రీ? స్పెషల్ చికెన్ కర్రీ. స్పెషల్ చికెన్. ఓ, లెగ్ పీస్. యా. జీడిపప్పు ఫుడ్ బాక్స్ జీడిపప్పు చాలా పెట్టాల్సింది. జీడిపప్పు బాక్స్, క్యాషూ నట్స్. బా గ్రేవీ అంతా తిక్కువ ఉంది కదా. అది చెప్పారు కదా, ఎగ్ మిక్స్ చేస్తారు దీంట్లో. ఓకే, ఏదైనా స్పూన్తో కూడా తమాషా కాదు. తీసేసుకొచ్చేద్దాం మందే డబ్బా. సో గ్రేవీ చాలా ఎక్స్ట్రాడనరీగా క్వాలిటీ ఉంది, క్వాంటిటీ కూడా ఉంది. అవును. ఈ గ్రేవీలో మనకి ఎగ్ మిక్స్ చేసి ఆ థిక్నెస్ కోసం, బేసిక్గా ఆ గట్టిగా రావడం కోసం. అండ్ ఈ చికెన్ కూడా ఫ్రైడ్ చికెన్ పీస్ ఇది పైనుంచి. ఓ, మీరు ఇంతకుముందు మోటార్ షాట్లో చూస్తుంటే ఆయిల్లో ఫ్రై షాట్ చూస్తుంటారు కదా, దీనికోసమే. సో ఫస్ట్ లెగ్ పీస్ అవన్నీ గ్రేవీ అదంతా. చేర్స్. ఫ్రైడ్ నైస్. టేస్ట్ తెలుస్తుంది సార్. ఫ్రైడ్ లోపల జ్యూసీగా ఉంది అండ్ అదంతా ఫ్రై చేసి దీనిలో గ్రేవీలో కలిపారు కదా. సో ఇది మ్యారినేట్ చేసి ఫ్రై చేశారు. దిస్ వన్ విల్ బి దేర్ బెస్ట్ సెల్లర్. చూసుకోవాలి ఇది కనుక మీరు టేస్ట్ చేస్తే హ్యాపీగా. సో దీని ప్రైస్ చూడు. సో స్పెషల్ చికెన్ కర్రీ ఇక్కడ ఉంటుంది చూడు. గోదావరి స్పెషల్ చికెన్ కర్రీ 249. 2 లెగ్ పీస్లు వస్తాయి అండ్ కంప్లీట్గా గ్రేవీ వస్తుంది విత్ 2 లెగ్ పీసెస్. గ్రేవీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఫ్రైడ్ లెగ్ పీసెస్, కంపల్సరీ ఫ్రైడ్ లెగ్ పీసెస్ వస్తాయి. సో అన్ని డిషెస్ బగారా రైస్ కాంబినేషన్ యూజ్ చేసి మనం ఆలు చికెన్ కర్రీ, లెగ్ పీస్తో గోదావరి స్పెషల్ చికెన్ కర్రీ, అలానే భీమవరం కోడి పులావ్, ఇలానే ఇంకా వీళ్ళ దగ్గర కొద్ది రోజుల్లో, అంటే ఐ గెస్ కొంచెం ఈ లాక్డౌన్ ఇదంతా ఎక్స్టెండ్ అయిన తర్వాత మిలిటరీ భోజనం వెజ్ నాన్ వెజ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో స్విగ్గీ జొమాటోలో కూడా వీళ్ళు అవైలబుల్గా ఉన్నారు. ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ గచ్చిబౌలి, రాయదుర్గం, గోదావరి జంక్షన్ దగ్గర కంపల్సరీ ఒకసారి ఆగండి టేక్ అవే జాయిన్ కోసం. అండ్ మంచి అథెంటిక్ గోదావరి ఫ్లేవర్స్ విత్ తెలంగాణ టచ్. కరెక్ట్ చెప్పాలంటే విత్ వెరీ లెస్ మసాలా, ఘాటు కానీ అసలు ఏం లేదు. ఇంకోటి, ఎవరైనా స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే 2 పర్సన్స్కి ఏం ప్రిఫర్ చేస్తావు? ఏది ఆర్డర్ చేసుకోమంటావు? ఫస్ట్ టైం స్పెషల్ చికెన్ కర్రీ బగారా రైస్. ఓ, ఇది నచ్చిందా నీకు? బాగుంది. అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంక్స్. యూర్ దేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. అండ్ తప్పకుండా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి. ట్విట్టర్, ఫేస్బుక్ మేము ట్వీట్స్ చేస్తుంటాం, అది చూడడానికి ట్విట్టర్. బట్ ఇన్స్టాగ్రామ్లో కనుక మీరు ఫాలో చేస్తే మాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. సో ఇన్స్టాగ్రామ్ని మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చుంటే కింద లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి చిన్న జాయింట్స్ ఆర్ స్మాల్ జాయింట్స్, అప్కమింగ్ జాయింట్స్, కొత్తగా పెట్టిన జాయింట్స్ సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంక్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మేము ఇట్లాంటి స్మాల్ జాయింట్స్ ఎక్కువ తీయడానికి మాకు ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చేతు అండ్ విష్ణు సైనింగ్ ఆఫ్.